వందనాలండి అందరికీ. సేవకులకి అప్పగించిన బాధ్యత ఏంటంటే, దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నారు. అది సేవకులకి కాదు, విశ్వాసులకు కూడా ప్రేరేపణ కలిగిన ప్రతి వ్యక్తి కూడా చేయాలి. అయితే కొన్ని ఏరియాల్లో సువార్త ప్రకటించిన వెళ్ళిన వాళ్ళని దాడులు చేయడం, వాళ్ళ మీద చంపేయడం, ఇలానే చేస్తున్నారు చాలామంది. సువార్త ప్రకటించడం తప్పేంటి? మతంలోకి రమ్మని ఎవడడుగుతున్నాడు మిమ్మల్ని? మనసు మార్చుకోమని చెప్తున్నది అంతే. వాళ్ళు నువ్వు వినకపో, అందులో ఇబ్బంది ఏంటి? ఈవేళ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే బయట, ఈవేళ తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది మారారు దేవుడిని నమ్ముకుని. వారి కుటుంబాన్ని కట్టుకున్నారు, చక్కగా మసులుకుంటున్నారు, నడుచుకుంటున్నారు. మరి తాగుబోతులు తిరుగుబోతులకి వీళ్ళు చెప్తే మారతారు వాళ్ళు?